దేశంలో ఏ నాయకుడి గురించి మాట్లాడుకున్నా ఏదో ఒక విషయం గుర్తొస్తుంది. కానీ ఒక్క నాయకుడి గురించి మాట్లాడితే మాత్రం భారతదేశమే గుర్తొస్తుంది. ఆ నాయకుడే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈరోజు ప్రపంచంలో మనం చూస్తున్న భారతదేశ రూపు ఆయన తన సర్వశక్తులు ధారపోసి మనకు అందించిన కానుక. ప్రస్తుత భారతదేశ విస్తీర్ణంలో 40% భూభాగం పటేల్ కృషి వల్లే విలీనమైంది. రాజులను అంతం చేయకుండా రాజ్యాలను అంతం చేసిన వ్యక్తి సర్దార్ పటేల్ అని రష్యా ప్రధాని నికోలై బుల్గారిన్ వ్యాఖ్యానించారు. బిస్మార్క్ సాధించిన జర్మనీ ఏకీకరణ కంటే సర్దార్ పటేల్ సాధించిన విజయమే గొప్పదని ఆయన ప్రశంసించారు. భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేటప్పుడు భారతదేశం 2 భాగాలుగా ఉండేది. బ్రిటిష్ వారు పరిపాలించే బ్రిటిష్ ఇండియా, రాజులు పరిపాలించే 562 స్వదేశీ సంస్థానాలు అనే 2 భాగాలుగా భారతదేశం ఉండేది. స్వాతంత్రం కేవలం బ్రిటిష్ వారు పాలించిన ప్రాంతానికి మాత్రమే దక్కింది. స్వదేశీ సంస్థానాలు తమకు నచ్చితేనే భారతదేశంలో చేరవచ్చు, లేదంటే పాకిస్తాన్లో చేరవచ్చు, లేదా స్వతంత్రంగా ఉండవచ్చు అనే నిబంధనను బ్రిటిష్ వారు విధించారు. 562 స్వదేశీ సంస్థానాలు లేని భారతదేశం అంటే చినుగులతో ఉన్న చొక్కా లాంటిది. మొండిపట్టు, అహంకారం, అధికార దర్పం ఉన్న రాజులను భారతదేశంలో చేరాలని ఒప్పించడం మామూలు వ్యక్తుల వల్ల కాదు. అందుకే సర్దార్ పటేల్ స్వయంగా రంగంలోకి దిగారు. భారతదేశంలో చేరాలని అభ్యర్థించారు. రాజుల గౌరవానికి ఏమాత్రం లోటు కలిగించబోమని, వారి హోదాకు తగినట్లు ప్రతి సంవత్సరం కొంత డబ్బును ప్రభుత్వం రాజభరణం రూపంలో అందిస్తుందని నచ్చ చెప్పారు. అప్పటికీ వినకపోతే సైన్యాన్ని పంపాల్సి వస్తుందని హెచ్చరించారు. మొత్తం 562 స్వదేశీ సంస్థానాల్లో 6 స్వదేశీ సంస్థానాలు మినహా మిగతా 556 స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో చేరాయి. స్వదేశీ సంస్థానాలు 6 భారతదేశంలో చేరడానికి నిరాకరించాయి. అవి జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్, జూనాగఢ్, ట్రావెన్కోర్, భోపాల్, జోధ్పూర్. సర్దార్ పటేల్ కృషి వల్ల హైదరాబాద్ సహా మిగిలిన 5 సంస్థానాలు కూడా త్వరలోనే భారతదేశంలో విలీనం కావడం జరిగింది. ఒక నెహ్రూ కోరిక మేరకు జమ్మూ కాశ్మీర్ బాధ్యత మాత్రం పటేల్ తీసుకోలేదు. పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న గోవా, డయ్యుడామన్, పుదుచ్చేరి, ఇతర కారణాల వల్ల సిక్కిం, ఇవి తప్ప మొత్తం భారతదేశాన్ని ఒక్కటిగా చేసిన ఘనత వల్లభాయ్ పటేల్దే. సర్దార్ పటేల్గా పిలువబడే వల్లభాయ్ జవేర్భాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31న అప్పటి బొంబాయి రాష్ట్రం, నేటి గుజరాత్ రాష్ట్రంలోని నడియాడ్లో జవేర్భాయ్ పటేల్, లడ్బా పటేల్ దంపతులకు జన్మించాడు. ఆయన కూతురు మణిబెన్, కొడుకు దహ్యాబాయ్. ఆయన సోదరుడు విఠల్భాయ్ కూడా గొప్ప స్వతంత్ర సమరయోధుడు. ఇంగ్లాండ్లో న్యాయవాద విద్యను అభ్యసించడానికి గాను సర్దార్ పటేల్ చేతిలో డబ్బు లేకపోయినా ఇతరుల పుస్తకాలు అడిగి చదువుకొని మరీ పటేల్ ఉత్తీర్ణత సాధించారు. పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పాస్పోర్ట్ వి పటేల్ అనే పేరు మీద జారీ అయింది. అయితే తన సోదరుడైన విఠల్భాయ్ పటేల్ కూడా ఇంగ్లాండ్లో చదవాలనే ఆసక్తి ఉందని తెలుసుకున్న వల్లభాయ్ పటేల్ ఆ పాస్పోర్ట్ను ఒక్క క్షణం కూడా సందేహించకుండా తన సోదరు చేతిలో పెట్టారు. ఇది వారి సోదర ప్రేమకు నిదర్శనం. తరువాత మళ్ళీ ప్రయత్నించి కొన్ని సంవత్సరాల తరువాత ఇంగ్లాండ్ వెళ్ళి మిడిల్ టెంపుల్లో బారిస్టర్ ఉత్తీర్ణత సాధించి వల్లభాయ్ పటేల్ దేశానికి తిరిగి వచ్చారు. భారతదేశంలో ఒక గొప్ప న్యాయవాదిగా స్థిరపడ్డారు. తన భార్య మరణ వార్తకు సంబంధించిన టెలిగ్రామ్ కాగితం కేసు వాదిస్తుండగా మధ్యలో వచ్చిన తన వాదనను నిలుపు చేసి తన క్లయింట్కి నష్టం చేకూర్చరాదనే నిబద్ధతతో కేసును వాదించారు. ఇది వృత్తి పట్ల ఆయనకున్న అంకిత భావానికి, గౌరవానికి నిదర్శనం. మొదట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విదేశీ దుస్తులు ధరించేవారు. గాంధీజీ పట్ల ఆయనకు అంత సదభిప్రాయం ఉండేది కాదు. కానీ గాంధీజీని దగ్గర ఉండి గమనించిన తర్వాత గాంధీజీ ప్రభావంతో స్వదేశీ దుస్తుల్లోకి మారారు. సర్దార్ పటేల్ను దేశానికి పరిచయం చేసిన ఉద్యమం బార్డోలి సత్యాగ్రహం. కరువు ప్రాంతమైన బార్డోలీలో బ్రిటిష్ వారి పన్నుల పెంపును నిరసిస్తూ ఆయన చేసిన ఉద్యమం యావత్తు బ్రిటిష్ యంత్రాంగాన్ని స్తంభింపజేసింది. చివరికి పన్నుల పెంపును బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేయడంతో గాంధీజీ చేత సర్దార్ అనే బిరుదును అందుకున్నారు వల్లభాయ్ పటేల్. ఈ సమయంలో
తన కుమారుడి కంటే వల్లభాయ్ పటేల్ మాత్రమే కాంగ్రెస్కు మంచి అధ్యక్షుడు కాగలరని స్వయంగా జవహర్లాల్ నెహ్రూ తండ్రి అయిన మోతీలాల్ నెహ్రూ పటేల్ను ప్రశంసించారంటే ఆయన ఘనతను మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన తన జీవితకాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే 1931లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరో 4 సార్లు ఆయన అధ్యక్షుడు అయ్యే అవకాశం వచ్చినా ఇతరులకు అవకాశం ఇస్తే బాగుంటుందనే ఒక గొప్ప మనసుతో స్వచ్ఛందంగా ఆ అవకాశాన్ని వదులుకున్నారు. ఇది ఆయన విశాల దృక్పథానికి తార్కాణం. బ్రిటిష్ వారి కాలంలో ఉన్న భారతదేశ విస్తీర్ణం కంటే నేటి భారతదేశ విస్తీర్ణం ఎక్కువ. అలాంటి ఘనత దేశానికి స్వంతం కావడానికి కారణమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందుకు భారత ప్రధాని కాలేకపోయారు? గాంధీజీ చెప్పిన సమాధానం, నెహ్రూ 2వ స్థానంలో ఉండడానికి ఇష్టపడరు, పటేల్ 2వ స్థానంలో ఉండడానికి ఇబ్బంది పడరు. 1946లో భారత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరుంటారో సహజంగా వారే కాబోయే ప్రధానిగా ఎన్నికవుతారు. మొత్తం 15 రాష్ట్రాల పీసీసీలు ఉండగా 12 సర్దార్ పటేల్ పేరును ప్రతిపాదించగా 3 పీసీసీలు జేబీ కృపలాని, పట్టాభి సీతారామయ్య పేర్లు ప్రతిపాదించాయి. జవహర్లాల్ నెహ్రూ పేరును ఒక్క పీసీసీ కూడా ప్రతిపాదించలేదు, అంగీకరించలేదు. అయినా కూడా గాంధీజీ నెహ్రూ వైపు మొగ్గు చూపడంతో సర్దార్ పటేల్ భారత ప్రధాని పదవిని త్యాగం చేయాల్సి వచ్చింది. పటేల్ తలుచుకుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువునా చీలిపోయేది. కానీ వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ భవిష్యత్తు ముఖ్యమని పటేల్ అనుకుని ఈ వివాదాన్ని హుందాగా ముగించారు. దేశ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు. నీ కారణంగా నాకు పదవి దూరమైందని నెహ్రూపై ఆయన ఏనాడు అసహనాన్ని ప్రదర్శించలేదు. పైపెచ్చు కీలక సలహాలు ఇచ్చారు. చైనాతో చెలిమి ఏనాటికైనా ప్రమాదకరమని ఆయన నెహ్రూకు చేసిన హెచ్చరిక 12 సంవత్సరాల తర్వాత 1962లో నిజమైంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జవహర్లాల్ నెహ్రూకు అనేక విషయాల్లో చేదోడు వాదోడుగా నిలిచారు. నెహ్రూ అంతర్జాతీయ రాజకీయాలపై దృష్టిని సారిస్తే దేశ వ్యవహారాలను పటేల్ చక్కదిద్దేవారు. ఈ రకంగా నెహ్రూ విజయాల్లో పటేల్కు కూడా గొప్ప భాగస్వామ్యం ఉంది. పటేల్లో ఉన్న ఒక గొప్ప గుణం ఏమిటంటే తన పొరపాటు ఉంటే వెంటనే అంగీకరించేవారు. సుభాష్ చంద్రబోస్తో ఆయనకు రాజకీయంగా తీవ్ర విభేదాలు ఉండేవి. సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ విధానాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు. కానీ 1942 తర్వాత తన పొరపాటును గ్రహించి తన పంతాను మార్చుకున్నారు. సుభాష్ చంద్రబోస్ యొక్క నిస్వార్థత, నిష్కలంక దేశభక్తి పటేల్ను విశేషంగా ఆకర్షించాయి. అందుకే 1942 తర్వాత బహిరంగంగా సుభాష్ చంద్రబోస్ను సమర్థించడం ప్రారంభించారు. ఇక చాలామంది పటేల్ను సనాతనవాదిగా భావిస్తారు. తురుష్కుల దాడికి గురైన సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ అంశంతో ఆయనను సనాతనవాదిగా చాలామంది భావించడానికి ఆస్కారం ఉంది. కానీ సివిల్ సర్వీస్లను పునరుద్ధరించిన సంస్కరణవాది కూడా పటేల్. ఇక 1941 నుంచి ఆయనకు ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. అవి 1948 నాటికి కొంత తీవ్ర రూపం దాల్చాయి. చివరికి 1950లో ఆయన ప్రాణాలను హరించాయి. ఆయన అనారోగ్యంతో ఒకసారి విమాన ప్రమాదంలో, మరోసారి మొత్తం 2 సార్లు మృత్యు అంచులోకి వెళ్లారు. యుక్త వయసులో ఉండగా ప్లేగు వ్యాధి సోకి మృత్యుముఖంలోకి వెళ్ళి బయటపడ్డారు. 1949లో ఆయన ప్రయాణిస్తున్న విమానం జైపూర్కు 30 మైళ్ళ దూరంలో క్రాష్ ల్యాండింగ్ అయింది. ఆ సమయంలో ఆయన త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ విధి ఎక్కువ కాలం కరుణించలేదు. 1950 నవంబర్ 21 నుంచి ఆయనకు 24 గంటల వైద్య సేవలు అందే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 6వ తేదీన ఆయనను ఢిల్లీ నుండి ముంబైకి విమానంలో తరలించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్కు రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, ప్రధాని నెహ్రూ, మిగతా క్యాబినెట్ మంత్రులు వచ్చారు. ఢిల్లీని అదే చివరిసారి చూడటమని పటేల్కు బాగా తెలుసు. ఇతరులు వేదన నిండిన మొహంతో ఉండగా ఆయన మాత్రం చిరునవ్వుతో వారికి వీడ్కోలు పలికారు. తర్వాత 10 రోజులకి, అంటే 1950 డిసెంబర్ 15న ఉదయం 9:37 పటేల్ తాను నిర్మించిన భారతదేశాన్ని భౌతికంగా వీడారు. భారతదేశాన్ని బలమైన దేశంగా తీర్చిదిద్దిన వ్యక్తికి, భారతదేశానికి ఒక రూపు ఇచ్చిన వ్యక్తికి చాలా ఆలస్యంగా 1991లో భారతరత్న పురస్కారం దక్కడం చాలా బాధాకరం. అదేవిధంగా
597 అడుగుల ఎత్తుతో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీపై విమర్శలు రావడం కూడా చాలా శోచనీయం. నిజానికి పటేల్ చేసిన కృషితో పోలిస్తే ఆయనకు కట్టిన ఆ విగ్రహం చిన్న నివాళి మాత్రమే. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆప్తమిత్రుడు, భారత ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ సర్దార్ పటేల్ మరణించినప్పుడు చెప్పిన ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ శరీరాన్ని అగ్ని దహించవచ్చు, కానీ ఆయన కీర్తిని మాత్రం ఎవరు దహించలేరు. ఇది అక్షర సత్యం. అందరికీ జాతీయ ఐక్యతా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.